సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించామని మంత్రి పెమ్మసాని తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. నందివెలుగు బ్రిడ్జి నిర్మాణానికి గ్రావెల్ సమస్య ఉందని చెప్పారు. ఆ సమస్య పరిష్కరించి నెలాఖరుకు బ్రిడ్జి అందిస్తామని కాంట్రాక్టర్ చెప్పారని అన్నారు. 3 వంతెనల వద్ద మురుగునీటి సమస్య పరిష్కారం జరగాలంటే ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ కోవిలముడి రవీంద్ర, మద్దురాల మ్యాని, కార్పొరేటర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నందివెలుగు, శంకర్ విలాస్ కి కాంట్రాక్టర్స్ విషయం వచ్చినప్పుడు గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో గ్రావెల్ దొరకట్లేదని, సో దానికి ఏ విధంగా మైనింగ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, గ్రావెల్ తీసుకొచ్చే విధంగా. అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు. దాదాపుగా 9 ఇన్కంప్లీట్ ఏవైతున్నాయో 9 అయిపోయినాయి, ఇంకా ఒక 7 ఉన్నాయి. నల్లపాడు, బండారుపల్లి ఎల్సీ నంబర్ 6 ఇది టెండర్స్ అన్నీ ఫైనల్ అయిపోయి LOA కూడా ఇచ్చేశారు. ఇది ఇమీడియట్గా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం, ఇదొకటి. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి నంబూరు మంగళగిరి స్టేషన్, అది ఇంకొక 2-3 వీక్స్లో అది కూడా అయిపోతుంది అన్నారు. టెండర్స్ ఫైనలైజేషన్ స్టేజ్కి వచ్చింది. ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. మీరు వర్షాలు పడ్డప్పుడు అవి ఎందుకు క్లాగ్ అవుతూ ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ని వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరయ్యారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ అధికారి ఎస్పీ దామోదర్ ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించడంతో ఎస్పీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే సునీల్ నాయక్ ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. చట్టానికి లోబడే సునీల్ నాయక్ ను విచారించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఎన్టీఆర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్గా దామా మహేశ్వరరావు, సెక్రటరీగా వజ్జా రామకృష్ణ, ఇతర సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభ్యులు స్టేడియంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. క్రీడల అభివృద్దితో పాటు స్టేడియాన్ని అన్ని విధాలా డెవలప్ చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తామని వజ్జా రామకృష్ణ, మహేశ్వరరావు వెల్లడించారు. సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ఎన్టీఆర్ స్టేడియం సభ్యులందరికీ నమస్కారం. నేను మొదటి రోజు చెబుతున్నా, ఈ స్టేడియం డెవలప్మెంట్కి నిద్రపోకుండా కష్టపడతానని. అదేవిధంగా ఈ స్టేడియంలో మాకు షటిల్ కోర్టు అండ్ జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఈ 3 కూడా గత 10 సంవత్సరాల నుంచి కమిటీ లేకపోవడం మూలంగా ఇదంతా డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు మేము కొత్త కమిటీ వచ్చినందుకు మా కమిటీ సభ్యులు అందరం కలిసి సమిష్టి కృషితో చేయడం అన్ని మొత్తము డెవలప్ చేసి మంచి పేరు తెచ్చుకుంటామని. క్రీడా అభిమానులందరికీ కూడా ఎన్టీఆర్ స్టేడియం వైపు నుంచి అవసరాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నాయకులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అలాగే ప్రభుత్వం దృష్టి తప్పకుండా అభివృద్ధి చేసేదానికోసం మేము అందరం కూడా కృషి చేస్తాం. ఒక స్విమ్మింగ్ పూల్ అనేది 50 మీటర్స్ లేదని చెప్పని మన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. దాన్ని కూడా పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రాబో కాలంలో ఎన్టీఆర్ స్టేడియంని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మేము తప్పకుండా కృషి చేస్తామని సందర్భంగా తెలియదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా 16 లక్షల ఖాళీల భర్తీకి ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవాలని వరప్రసాద్ కోరారు. పలు ప్రజా సంఘాల నేతలు సుధా, వాసు, ప్రవీణ్ తదితరులతో కలిసి బ్రాడీపేట్లోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల మెస్ ఛార్జీలు 2,000కు, కళాశాల విద్యార్థుల మెస్ ఛార్జీలు 3,000కు పెంచాలని డిమాండ్ చేశారు. పీహెచ్డీ చేస్తున్న వారికి 30,000 స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. ఈరోజు జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి 500 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతీయ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మరి అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకి ఈరోజు ఉన్నత విద్యలో అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఈ స్కాలర్షిప్ పథకాన్ని వినియోగించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీల్ని తక్షణమే పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దానికి తగ్గట్లుగా అన్ని శాఖల నుంచి డేటాబేస్ను తీసుకోవాలని సూచించారు. పాతగుంటూరులోని కేవీఆర్ విద్యా సంస్థలలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాతగుంటూరులో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కేవీఆర్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా కేవీఆర్ హైస్కూల్, కేవీఆర్ యూపీ స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. 5వ తరగతిలోపు చిన్నారులు, 6 నుండి 10వ తరగతి విద్యార్థులు చేపట్టిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భౌతిక, రసాయన, వృక్ష, గణిత శాస్త్రాలకు సంబంధించిన ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ప్రదర్శనలు ఇచ్చేందుకు విద్యార్థుల్ని ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఇటువంటి ప్రదర్శనల వలన విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీయవచ్చని స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. కేవీఆర్ హై స్కూలు, కేవీఆర్ యూపీ స్కూళ్ళు 2 స్కూల్స్లో సైన్స్ డే ఎగ్జిబిషన్ జరపడం జరిగింది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా 1 to 5th క్లాస్ వాళ్ళు అప్ టు హై స్కూల్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా సైన్స్ వాళ్ళు వేస్ట్ మెటీరియల్తోనే చాలా ఎక్సలెంట్గా ప్రాజెక్టులు చేశారు. పేరెంట్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ 1 టౌన్లో కేవీఆర్ విద్యా సంస్థలు ఒక 25 years నుంచి తిరుగులేని బాగా చేసుకొచ్చారు. ఇలాంటి వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళలో ఉన్న టాలెంట్ ఇలా రూపంలో తెలుస్తుంది. ఇలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని, ఇలా సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇలా చాలా పెడుతూ ఉండాలని, పెడుతూ ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. చాలా బాగా చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తక్కువ టైంలో వాళ్ళకి ఇచ్చిన ఎక్స్పెరిమెంట్స్ మేడమ్స్ అందరూ బాగా చేయించారు. ఇలా చేయించడానికి ప్రిన్సిపల్ సారు, మేడము మాధవి మేడము, శ్రీనివాసరావు సారు చాలా కృషి చేశారు. అందువల్లనే ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇంత రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కేవీఆర్లో సైన్స్ ఎగ్జిబిషన్ చూడటానికి ఫస్ట్ టైం వచ్చాను నేను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు కొత్తపేటలోని నారాయణ స్కూల్లో ఈ కిడ్స్ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుబాని మాట్లాడుతూ ఎల్కేజీ మరియు యూకేజీ విద్యార్థులు నేర్చుకున్న పాఠాలను ప్రాజెక్టు రూపంలో వారి తల్లిదండ్రులకు చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారి ప్రతిభకు మేధస్సుకి మరింత ప్రోత్సాహం ఇస్తూ చిన్న వయసు నుండే వారి భవిష్యత్తుకు గట్టి పునాదులు వేస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా నారాయణ స్కూల్ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం విజయబాబు, ప్రిన్సిపల్ సుబాని, R&D హెడ్ మరియు ఈ కిడ్స్ కోఆర్డినేటర్ షామీం, వైస్ ప్రిన్సిపాల్ సింధియా, ఏఓ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం నారాయణ మేనేజ్మెంట్ నిర్వహించడం వల్ల పిల్లల్లో పఠనా సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు, అభ్యసన సామర్థ్యము, వారు ఏమైతే ప్రాజెక్టులు చేశారో ఆ ప్రాజెక్టులన్నీ పేరెంట్స్ ఎదురుగా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల పేరెంట్స్ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి కార్యక్రమం నారాయణ విద్యా సంస్థలో తప్ప మరెక్కడా చేయరని గర్వంగా చెప్పగలుగుతున్నాను. This is the first time I have seen for pre-primary school directly face to face to children and parents in front of the staff. I like to thank the management. According to that pre-plannedly they are doing. I also thank to the principal sir. He is superbly coordinating with us, and I also thank to R&D head ma'am. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.